Hello you guys, welcome back to my YouTube channel. Welcome back to another vlog, you guys. నేనే నీకు పెద్ద గిఫ్ట్ అనాలి. ఇట్లా అంటే ఏంటి? సో మీ సిస్టర్స్ని మీ బ్రదర్స్ని అందరినీ సేఫ్గా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. హలో you guys, welcome back to my YouTube channel. Welcome back to another vlog, you guys. నా ఛానల్కి కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు సౌమ్య. నేను ట్రావెల్ ఫ్యాషన్ డైలీ వ్లాగ్స్ చేస్తాను. నా ఛానల్లో ఇంకొన్ని వ్లాగ్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో కమింగ్ టు దిస్ వ్లాగ్, మీరు ఆల్రెడీ టైటిల్ చూసారు కదా. సో ఇంకా మనం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈ రోజు వచ్చేసి 18th of August, రేపు 19th of August, రేపు రాఖీ పండుగ అనమాట. సో ఫస్ట్ టైం ఇన్ని ఇయర్స్లో నేను మా తమ్ముడికి డైరెక్ట్గా రాఖీ కడుతున్నా. సో వెనకట్లా ఉన్నాడు, చెప్తాను లైక్ తినెవరు ఏంటి అనేది. తిను మా డాడీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ కొడుకు అనమాట. అంటే మీకు అర్థమై ఉంటుంది, మా బాబాయ్ పిన్ని వాళ్ళ కొడుకు. తను చిన్న తమ్ముడు, పెద్ద తమ్ముడు వేరే ప్లేస్ లో ఉంటారు. ఎప్పుడు లైక్ నేను ఎవ్రీ ఇయర్ నేను చెల్లి ఇట్లా రాఖీ పంపిస్తాము కొరియర్ లో. బట్ ఈ ఇయర్ తిని ఇక్కడే ఉన్నాడు తన స్టడీస్ కోసం అని చెప్పేసి, అందుకని ఈ ఇయర్ డైరెక్ట్ గా కడుతున్నా అనమాట. రేపు తిని మాతోనే ఉంటారు. సో చెల్లి నేను ఇద్దరం కడతాము. అండ్ పెద్ద తమ్ముడికి ఆల్రెడీ రాఖీ పంపించేసిన. సో అందుకని ఇప్పుడు రేపు రాఖీ కదా అనేసి ఈరోజు కొంచెం షాపింగ్ అని చెప్పేసి వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం అనమాట. మీకు ఆల్రెడీ కార్ సౌండ్ అర్థం అవుతూ ఉంటుంది. పో అని చెప్పి మా డాడీ హార్న్ కొడుతూనే ఉంటారు. ట్రాఫిక్ ఉంటుంది అనుకోండి, ఊరికనే కొట్టదు కదా. సో అది అనమాట. సో నేను, తమ్ముడు, ఇంకా మమ్మీ, డాడీ వెళ్తున్నాం, నలుగురం వెళ్తున్నాం. చలి రాలేదు బికాస్ చలికి కొంచెం బాగాలేకుండే అనమాట. సో షీ స్లీపింగ్, ఇంట్లో పడుకుంది మంచిగా. సో అది వెస్ట్ సైడ్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో చలో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. ఇక్కడ డాడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తమ్ముడికి ఏవేవి ఎక్కడ ఉంటాయని, బికాస్ తను కొత్త కదా, సో తెలుసుకుంటాడు అని చెప్పేసి. అండ్ ఇక్కడ మేము ఇంకా వెస్ట్ సైడ్కి వచ్చేసాము. వెస్ట్ సైడ్లో తీసుకుందామని ముందే ఫిక్స్ అయ్యామన్నమాట. సో అక్కడ నచ్చకపోతే ఇంకా వేరే దగ్గర చూద్దాము అనుకుంటున్నాము. సో కొన్ని పిక్స్ తమ్ముడికి సెలెక్ట్ చేసి తన ట్రైల్ రూమ్కి పంపించి ఇక్కడ మేము మమ్మీ హోమ్ డెకార్వి ఏమైనా చూస్తుంది. అండ్ ఎందుకంటే ఆ రోజు సేల్ ఉండే, మాకు అసలు నార్మల్గా తెలీదు, బట్ వెళ్ళి చూసేసరికి సేల్ ఉన్నాయి కొన్ని. సరే బెడ్షీట్స్ అవన్నీ ఏమైనా చూద్దాము అని చెప్పి వెళ్ళి చెక్ చేస్తే మరి 1500 అట్లా ఉన్నాయి. అంటే దీనికన్నా ఇంకా బెటర్ అండ్ తక్కువ ప్రైస్ లో వేరే దగ్గర దొరుకుతాయి కదా అని చెప్పేసి ఇంకా మేము తీసుకోవాలి. బట్ నాకు ఈ ఫ్లోరల్ది బాగా నచ్చింది అనమాట. అదైతే ప్రైస్ చూస్తే 1500 ఎంతో చూపించింది. అండ్ ఇంకా లైట్ ఎందుకు, వేరే దగ్గర కూడా ఇంకా మంచి ఆప్షన్స్ ఉంటాయి కదా అనుకున్నాం. అండ్ ఇంకా తమ్ముడికి అట్లనే చూస్తున్నాం, షర్ట్స్లో అట్లా కొన్ని తీసుకుందాము అని చెప్పేసి. సో ఫైనల్గా అయితే తీసేసుకొని అయితే మళ్ళీ మేము సిఎంఆర్ సెంట్రల్కి వెళ్ళాము. బికాస్ చెల్లి మెగ్డీ నుంచి ఏమైనా తీసుకురమ్మని చెప్పింది అనమాట. సో అక్కడికి దగ్గరలో సిఎంఆర్ సెంట్రలే ఉంటుంది కాబట్టి ఇంకా దానికే వెళ్ళాము. సో తమ్ముడు ఇక్కడ థిక్ షేక్ అది తీసుకొని దాని తర్వాత పైకి వెళ్ళి మెగ్డీకి వెళ్ళి టేక్ అవే తీసేసుకున్నాం. మా చెల్లి మాత్రం రాదు కానీ నాతో ఎన్ని పనులు చేపిస్తుంది చూడండి. ఇంకా నైట్ ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఫుల్ మంచిగా గాలి వస్తుంది. దాని తర్వాత వర్షం పడుతుందేమో అనుకున్నాము. బట్ కరెక్ట్గా మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పెద్ద వర్షం స్టార్ట్ అయిందనమాట. ఇంకా నెక్స్ట్ డే రాఖీ ఆల్రెడీ చిన్న చిన్న చినుకులు అట్లా పడుతున్నాయి, మీకు కనిపించింది కదా ఇక్కడ. బట్ గాలి చాలా ఎక్కువ వేస్తుంది. వర్షం పెద్దగా పడుతుందేమో అని చెప్పి మేము తొందరగా స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే మళ్ళీ చెల్లి కూడా ఇంట్లో ఒక్కటే ఉంది కదా, అది పడుకుంది మేము స్టార్ట్ అయినప్పుడు. దాని తర్వాత మధ్యలో కాల్ చేసింది, సరే ఇంకా లేచిందేమో అనుకున్నాం. సో అలా ఆ రోజు ఎండ్ అయిపోయింది. ఇది నెక్స్ట్ డే ఇంకా రాఖీ కట్టేటప్పుడు అనమాట. సో నేను అదే ప్రిపరేషన్ చేస్తున్నా. అంటే ఇట్లా ఉంటుంది కదా. అండ్ మోర్ ఓవర్ దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం గైస్ నేను రాఖీ కట్టడం. అంటే నార్మల్గా
తెలిసిన అన్నయ్యలకి అట్లా నార్మల్‌గా కట్టాను గానీ, బట్ మా తమ్ముడికి కట్టడం దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్. నేను ఇప్పటివరకు ఎప్పుడూ కట్టలేదు. బికాజ్ వాళ్ళు మాకు దూరంగా ఉంటారు. ఆల్మోస్ట్ 400, 500 కిలోమీటర్స్ దూరం ఉంటది వాళ్ళకి మాకు. సో, ఎప్పుడు నాకా సందర్భం రాలేదు కట్టే సందర్భం. బట్ ఫైనల్లీ ఇప్పుడైతే నేను మా చెల్లి కడుతున్నాం. ఇంకా పెద్ద తమ్ముడికి కట్టాలి. వీళ్ళిద్దరూ నాకు తమ్ముళ్ళైతే, మా చెల్లికి ఇద్దరు అన్నయ్యలయితారనమాట. అన్నీ ప్రిపేర్ చేస్తున్నా ఇక్కడ. అక్షంతలు అండ్ మమ్మీ ఇంకా స్వీట్ చేసింది. బట్ నేను స్వీట్ తినట్లేదు కదా అని చెప్పి నేను ఇక్కడ ఆల్మండ్స్ అవన్నీ పెట్టుకున్నా. అండ్ ఈ వీడియో రికార్డ్ చేసేసేటప్పటికి ఐ గెస్ 20th దాటుంటది. అండ్ ఐఎమ్ రిమెంబరింగ్ అగైన్ మీ అందరికి దట్ నేను ఇన్ని డేస్ అసలు డెజర్ట్ ఏం తినలేదు. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మీ. ఓకే, దిస్ ఈస్ అవుట్ ఆఫ్ టాపిక్. తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఇంకా నేను మా పిన్నికి వీడియో కాల్ చేస్తుండే అనమాట. పెద్ద తమ్ముడు కూడా కట్టుకుంటున్నాడా ఏడి అని చెప్పేసేసి. ఇంకా మా మమ్మీ అట్లా వీడియో కాల్‌లో మాట్లాడుతూ ఉంటే ఇద్దరు ఇక్కడ నేను కట్టాను వీడికి, అక్కడ మా పిన్ని కట్టింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఫస్ట్ టైం కడుతున్నా మా తమ్ముడికి. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇదైతే. అండ్ ఇది మా తమ్ముడు చదువుకునే ఫేజ్ అనమాట. అనుకోవచ్చు మీరందరూ తను మీకేం గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పి. బట్ తను చదువుకుంటున్నాడు కదా అని చెప్పి నేను తనకి గిఫ్ట్ ఇచ్చాను. వన్స్ తను ఎర్న్ చేస్తున్నప్పుడు నేనే అడుగుతా, సరే నాకు ఇది కావాలి, ఇది కొనిపెట్టు అని. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. అది కూడా ఇప్పుడైతే నా టర్న్ కాబట్టి నేను కొనేసి ఇస్తున్నా అనమాట. సో ఇక్కడ మా చెల్లి కూడా కడుతుంది. మా చెల్లికి కూడా ఫస్ట్ టైం కదా, కొంచెం నర్వస్ ఫీల్ అవుతూ ఉంటది. అండ్ మీరు అందరూ అడుగుతారు కదా మా చెల్లి ఎందుకు అన్ని వీడియోస్‌లో రాదు అని చెప్పి. ముందు వరలక్ష్మి వ్రతం వ్లాగ్‌లో కూడా ఒకరు అడిగారు, మీ చెల్లి ఎక్కడ ఉండింది అనేసి. తనకి కెమెరా షై అండి చాలా. సో నేనే అప్పుడప్పుడు ఇంకా కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేసా తనకు తెలవకుండా. బట్ తను మాత్రం చాలా కెమెరా షై. అందుకనే అంత ఎక్కువ నా వీడియోస్‌లో కనిపియదు. ఎప్పుడో ఇంకా తనకిట్లా మైండ్ బాగున్నప్పుడు, మూడ్ బాగున్నప్పుడు అట్లా వస్తూ ఉంటది. అప్పుడు కొన్ని చిన్న యాక్ట్స్ చేస్తూ ఉంటదనమాట. అదే మనకి ప్రసాదం అన్నట్టు. సో అందుకనే మా చెల్లి అంత ఎక్కువ నా వీడియోస్‌లో కనిపియదు. సో అది అన్నమాట రీజన్. ఇక్కడ ఇంకా మా తమ్ముడుది అంతా అయిపోయిన తర్వాత నేను మా చెల్లిని ఇట్లా కాళ్ళు మొక్కమంటున్నాను. దానికే చూడండి అదేదో ఇష్టం లేకుండా ఎంత చేస్తుందో. దాన్ని హగ్ చేసుకున్నాను. నువ్వు కెమెరా ముందు ఇలాంటి అని మై గిఫ్ట్. నా గిఫ్ట్ సరే డబ్బులు ఇవ్వు, కొనుక్కుంటాం. అవి కాదు హనీ గిఫ్ట్. హనీ అప్పుడు నువ్వేమనాలి తెలుసా, నేనే నీకు పెద్ద గిఫ్ట్ అనాలి. నేనే పెద్ద గిఫ్ట్ ఏంటి ఇట్లా అంటే ఏంటి? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. యశు నువ్వు హాయ్ చెప్పమ్మా. ఇందాక నువ్వు మాట్లాడినావు కదా, మరి అవి వస్తాయి కదా. దట్స్ ఇట్ గైస్. ఇదే రాఖీ బ్లాగ్ అనమాట. అసలు అంత ఫుల్ ఫ్లెజ్డ్గా ఏం తీయలేదు, జస్ట్ కొన్ని బిట్స్ అట్లా తీసాను. అది నేను పెడుతున్న వీడియో జస్ట్ ఒక 10 to 12 minutes వస్తుంది అనుకుంటున్నాను ఈ వీడియో. సో అందరూ సిస్టర్స్, బ్రదర్స్ రక్షాబంధన్ చేసుకున్న వాళ్ళందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఇలాంటి సెలబ్రేషన్స్ మీరు ఇంకా చాలా చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, మా మమ్మీకి కూడా అన్నయ్య ఉన్నారు. తను ఈరోజు కట్టలే. తను ఏం చేస్తుందంటే తను ఫ్యూ డేస్లో వాళ్ళ ప్లేస్కి వెళ్తుంది అనమాట, మా మావయ్య ఉండే ప్లేస్కి. సో డైరెక్ట్గా అక్కడ కడుతుందంట. అందుకని మా మావయ్య ఈరోజు కూడా కట్టుకోలేదు. లైక్ తన సిస్టర్ వచ్చి డైరెక్ట్గా కట్టాలి తనకి అని చెప్పేసి ఫ్యూ డేస్ తర్వాత వెళ్తుంది మా మమ్మీ. సో అప్పుడు తను కడుతుంది. సో అది మ్యాటర్. మమ్మీకి కూడా అన్నయ్య ఉన్నారనమాట. సో దట్స్ ఇట్. రక్షాబంధన్ జరుపుకుంటున్న వాళ్ళందరికీ హ్యాపీ రక్షాబంధన్. సో మీ సిస్టర్స్ని, మీ బ్రదర్స్ని అందరినీ సేఫ్గా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. సో దట్స్ ఇట్. నేనైతే అదే చెప్దాం అనుకుంటున్నాను. సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై.